హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఇండియన్ నేవీ సివిలియన్ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది అక్టోబర్ 15-16 వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్డేట్స్ కోసం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. మేజర్గా ఈ వీడియోలో ఉన్నటువంటి మెయిన్ హైలైట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం మేజర్గా ఒకటి ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది రెగ్యులర్గా అడుగుతున్నారు. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అనేది సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి కాంపిటేటివ్ రేషియో ఎలా ఉంటుంది అనేది, అలానే ఏజ్ రిలాక్సేషన్కి పొజిషన్ ఏంటి, అండ్ పేపర్ క్వాలిటీ ఏ విధంగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 5 మేజర్ పారామీటర్స్ ఇన్ఎడిషనల్గా ఇలా డిలే అవ్వడానికి గల రీజన్స్ ఏంటి A to Z మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మనం తీసుకుంటే కనుక ఎలిజిబిలిటీ లిస్ట్ అండ్ ఎగ్జామ్ డేట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నార్మల్గా అయితే కనుక అన్నీ బాగుండుంటే కనుక అక్టోబర్ 19th ఎగ్జామ్ జరగాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇది కాస్త అగైన్ పోస్ట్పోన్ అయ్యి నవంబర్ 16th ప్రజెంట్ స్టేటస్. నవంబర్ 16th ప్రజెంట్ స్టేటస్ ఎగ్జామ్ డేటు. అలానే కొన్ని వీడియోస్లో కొంతమంది నవంబర్ 9th నేను కొన్ని నార్త్ సైడ్ చూశాను, నవంబర్ 9th ఎగ్జామ్ ఉండొచ్చు అని కొన్ని వీడియోస్ చూశాను. అయితే నవంబర్ 9th లస్కర్ ఎగ్జామ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. నవంబర్ 9th బుక్ అయింది, బట్ అది వచ్చేటప్పటికి లస్కర్ ఎగ్జామ్ కోసం బుక్ చేశారు. వేరేజ్ నవంబర్ 16th వచ్చేటప్పటికి మన ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ కోసమని మ్యాక్సిమం ప్రిపేర్ చేస్తున్నట్టుగా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లారిఫై అయితే మాత్రమే నవంబర్ 16th అనేది ఎగ్జామ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. అయితే మీకు ఎవరైతే ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో సౌత్ ఇండియా నుంచి నార్త్కి వెళ్ళాలి కాబట్టి వీలైనంత వరకు కూడా నవంబర్ 15th అక్కడ ఉండేలాగా టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందనుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. 2 days బిఫోర్ 3 days బిఫోర్ మనం ఏం చేయొచ్చు అని అంటే టికెట్ని క్యాన్సిల్ చేయొచ్చు. కానీ అప్పటికప్పుడు సౌత్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వీలైనంత వరకు 15th అక్కడ ఉండేలాగా టికెట్ బుక్ చేసుకోండి సేఫ్ సైడ్కి. ఇక ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు రావచ్చు? ఎలిజిబిలిటీ లిస్ట్ కనుక అక్టోబర్ 20 or 22 లోపు కనుక వస్తే, బిఫోర్ 20 or 22 లోపు కనుక వస్తే 100% నవంబర్ 16th ఎగ్జామ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మిస్ అయితే ఎగ్జామ్ మళ్ళీ అగైన్ పోస్ట్పోన్ అవుద్ది. ఓకేనండి, ఇది మళ్ళీ మాట్లాడుతున్నాం. ఇది జస్ట్ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు మాత్రమే చేయగలం తప్ప, అంటే ఒక జస్ట్ ఇన్ఫార్మర్ వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు తప్ప మనం ఏ డెసిషన్ మేకింగ్ మనం చేయలేము. సో ఉన్న స్టేటస్ని బట్టి మనం చెప్తున్నాం. ఈ డేట్ లోపు కనుక ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తే 100% కూడా నవంబర్ 16th దగ్గరలో ఎగ్జామ్ ఉంటుంది. ఇది మేజర్గా ఇంపార్టెంట్. ఒకటి ఎలిజిబిలిటీ లిస్ట్ ఇప్పుడు రావచ్చు. ఎలిజిబిలిటీ లిస్ట్లో చాలా మందికి డౌట్స్ ఏమున్నాయనంటే సార్ నేను ఒక డేట్ తప్పేశాను, సర్టిఫికెట్ డేట్ తప్పేశాను, సర్టిఫికెట్ నెంబర్ తప్పేశాను, లేదా నేమ్లో మిస్టేక్ ఉంది, సర్టిఫికెట్లో సర్టిఫికెట్ నెంబర్ మిస్టేక్ వేసాను. ఇలాంటివన్నీ చాలా క్వశ్చన్స్ రెగ్యులర్గా రైట్ చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, వాడు అప్లికేషన్ స్టేటస్ ఒక్కటే చెక్ చేస్తాడు. ఈ అప్లికేషన్ స్టేటస్ ఏం చెక్ చేస్తాడు అని అంటే, ఒకటి ఏజ్ సరిపోయిందా లేదా, ఫస్ట్ క్వాలిటీ. సెకండ్, మీరు ఎక్స్ అప్రెంటిస్ చేశారా లేదా, ఈ రెండే చూస్తాడండి. రిమైనింగ్ ఏమీ చూడ్డు. ప్రస్తుతానికి ఆల్ టికెట్స్ ఇష్యూ చేసేస్తాడు, అంటే ఎలిజిబిలిటీ లిస్ట్లో మీకు పెట్టేస్తాడు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో మాత్రమే నోటరీ చేయించుకోవాలా, అబ్జెక్ట్ చేయాలా, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలా అనేటువంటివి ఉంటాయి. 99% కూడా అప్లై చేసినటువంటి ఎక్స్ అప్రెంటిస్ అందరికీ కూడా ఆల్ టికెట్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏజ్ వాడి చెప్పినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లోపు గనక ఉంటే. సో క్లియర్. సో ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుందో తెలిసాను, ఎవరికి వస్తుందో చెప్పాను. అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంట్రా అంటే కనుక కాంపిటీషన్ రేషియో ఎలా ఉంటుంది. కాంపిటీషన్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. పర్టికులర్లీ ఎవరెవరికి అంటే షిప్ బిల్డింగ్, మెటల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా, అంటే 2 పోర్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ గైరో అండ్ ఎలక్ట్రికల్, ఈ 4 ట్రేడ్స్కి మాత్రమే మోస్ట్లీ 1:4 or 5 వరకు ఉండొచ్చు.
లేదా 6 కూడా ఉండొచ్చు. ఎందుకని అంటే మన ఇన్స్టిట్యూట్లో 600 మెంబర్స్ నియర్ బై ఉంటే ఆ 600లో 100+ ఓన్లీ షిప్ బిల్డింగే ఉన్నారు. 100+. ఎలక్ట్రికల్ కూడా 100+ఏ ఉన్నారు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉన్నారు. సో మెటల్ ఆల్మోస్ట్ 1 ఇయర్ ట్రేడ్ చేసినటువంటి వెల్డర్ కానీ, షీట్ మెటల్ కానీ, వీళ్ళందరూ పైప్ ఫిట్టర్ కానీ, లేదా ఇలా మల్టిపుల్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ట్రేడ్స్ ఎలిజిబుల్ అవ్వడం. సెకండ్, మోర్ పోస్టులు ఉండడం వల్ల మరొక ప్రయారిటీ ఏమిచ్చారు అని అంటే కనుక మెటల్కి ఇచ్చారు. కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఏదైనా ఉంటుంది అని అంటే అది ఏంట్రా అంటే 1:4 ఆర్ 1:5 రేషియోలో ఎక్కువగా ఉన్నటువంటివి ఏమైనా ఉన్నాయంటే ఈ 4 ట్రేడ్సే. ఇక రిమైనింగ్ ఫౌండరీ లాంటివి ఉన్నాయనుకోండి 1:2 కానీ 1:1 కానీ, లైక్ రిమైనింగ్ లైక్ డీజిల్ మెకానిక్లో ఆక్సిలరీ కూడా, ఈవెన్ దో ఆక్సిలరీ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. 1:2 ఆర్ 1:3 ఈ రేషియోలోనే ఉంటాయి. రిమైనింగ్ అన్నీ కూడా <4 రేషియోలో ఉంటాయి. వేరాజ్ ఈ 4 ట్రేడ్స్ మాత్రం 4 ఆర్ 5 రేషియోలో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అగైన్ మళ్ళీ మనం మాట్లాడుకుంటే ఇందులో మళ్ళీ రేషియోను తక్కువే, చదువుకునే వాళ్ళు తక్కువే. ఇందులో రేషియో ఎక్కువ, అగైన్ చదువుకునే వాళ్ళ యొక్క పర్సంటేజ్ కూడా, ప్రిపేర్ అయ్యే వాళ్ళ పర్సంటేజ్ కూడా ఎక్కువగానే ఉంది. అందుకని ఇవి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం క్వాలిటీగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ కంటిన్యూగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇది మనం మాట్లాడుకుంటే కనుక కాంపిటీషన్ రేషియో ఏ విధంగా ఉంటుంది అనే దానికోసం మాట్లాడుతున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం. చాలా అసలు ఈ ఎగ్జామ్ ఎక్కువగా ఇంత డిలే అవ్వడానికి గల రీజన్లో మెయిన్ రీజన్ ఏమైనా ఉంది అని అంటే అది ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళ కోసమే. బల్క్గా ఇది నథింగ్ బట్ 100 మెంబర్స్ కలిపి ఒక కేసు ఫైల్ చేశారు, 200 మెంబర్స్ కలిపి అనదర్ కేసు ఫైల్ చేశారు, సో 250 మెంబర్స్ కలిపి అలా ఎక్సెట్రా. అంటే ద మీనింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒకరో ఇద్దరో కాదు, 1-2 మెంబర్స్ కాకుండా మెజారిటీ గ్రూపింగ్గా ఫామ్ అయ్యి ఆ గ్రూపింగ్గా ఏజ్ బోర్డర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిపి కేసెస్ చేశారు. అటు నార్త్ సైడు, సౌత్ సైడు మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి. అందులో సింపుల్ లాజిక్స్ అలా ఒకే ఒక లాజిక్. ఒకటి, లాస్ట్ అప్రెంటిస్ ఏదైతే ఉందో ఈ అప్రెంటిస్ లాస్ట్ 2 ఇయర్స్ అనుకుంటా, మేబీ లాస్ట్ 2 ఇయర్స్లో ఏజ్ లిమిట్ ఇవ్వలేదు, నో ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ ఇవ్వకుండా ఏమంటారు అప్రెంటిస్కి యాక్సెప్ట్ చేశాడు, బట్ జాబ్కి ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే ద మీనింగ్ ఈజ్ నథింగ్ బట్ మరి అటువంటిప్పుడు అప్రెంటిస్ వాళ్ళు చేసి ఉపయోగం లేదు కదా అనేది ఒక సింపుల్ లాజిక్. సెకండ్ ఏంటంటే ఇది ఎప్పుడో 2024లో రిలీజ్ అవ్వాలి. 24లో రిలీజ్ అయ్యి ఉంటే సుమారుగా నియర్ బై 1000 to 1500 మెంబర్స్ 100% ఎలిజిబుల్ అయ్యి ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో రిజెక్ట్ అయ్యారు, అంటే వెయిటింగ్ లిస్ట్లో ఆర్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఒకవేళ మీరు అనుకున్నట్టుగా 2024లోనే రిలీజ్ అయ్యి ఉంటే మేము అందరూ ఎలిజిబుల్ అయ్యేవాళ్ళం. ఆ ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు కూడా 1 month డిఫరెన్స్, 2 month డిఫరెన్స్, 6 months డిఫరెన్స్, ఇలా మంత్స్లోనే ఉన్నారు. ఇది లాస్ట్ టైం కూడా ఇలాంటి ప్రాబ్లమే వచ్చింది. ఇదొకటి వచ్చింది అప్పట్లో. లాస్ట్ టైం 2022లో జస్ట్ అప్రెంటిస్ రిలీజ్ అయ్యారు కొంతమంది. రిలీజ్ అయిన తర్వాత సర్టిఫికెట్స్ లేవు. సర్టిఫికెట్స్ లేకపోతే అప్లోడ్ చేసే ప్రాసెస్ ఉండేది అప్పట్లో. సర్టిఫికెట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం వల్ల యాక్సెప్ట్ చేయలేదు వీళ్ళని. అప్పుడు ఏం జరిగింది అని అంటే ఈ ఆల్ టికెట్స్ ఏదైతే రెగ్యులర్గా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 3 to 4 weeks బిఫోరే ఆల్ టికెట్స్ ఇష్యూ చేశాడు, అంటే లిస్ట్ రిలీజ్ చేశాడు, ఆల్ టికెట్స్ ఇష్యూ చేశాడు. వేరాజ్ ఎవరైతే ఇన్ఎలిజిబుల్ గల వాళ్ళు, కేసు ద్వారా వెళ్ళిన వాళ్ళు, కోర్టుకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుమారుగా 2 to 1 week బిఫోర్ జస్ట్ మెయిల్ పంపించాడు. ఇండివిజువల్గా మెయిల్ పంపించి మీకు ఒక మెయిల్ పంపిస్తున్నాము, ఒక లింక్ పంపిస్తున్నాము, బేస్డ్ ఆన్ ఆ లింక్ బేస్ చేసుకుని అప్లికేషన్ ఫిల్ చేయండి. వితిన్ 24 hours మళ్ళీ అగైన్ ఆల్ టికెట్ ఇష్యూ చేశారు. అంటే ఒకవేళ ఇక్కడ ఎక్కువ చిక్కులు ఏంట్రా అంటే ఎక్కువ బల్క్గా ఒకే టైప్ ఆఫ్ కేసు, అదే ఏజ్ రిలాక్సేషన్. 1 year లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మంత్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మేబీ దాన్ని కన్సిడర్ చేయొచ్చు 90% నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. సో కన్సిడర్ చేయకపోతే ఇది చాలా ప్రొలాంగ్ అవుతుంది, ఎక్కువగా ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి నేను అనుకోవడం ప్రకారంగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయినా రిలీజ్ అవ్వకపోయినా, అంటే
మోస్ట్లీ లిస్ట్ రిలీజ్ అయిపోయింది అనుకోండి, సేమ్ లాస్ట్ టైం లాగే మళ్ళీ ఏం జరుగుద్ది అని అంటే వీళ్ళు ఎవరో స్టే తెచ్చుకుంటారు. స్టే తెచ్చుకున్న వాళ్ళకి అది అలానే ఉంటుండగా మళ్ళీ ఏం చేస్తారు అని అంటే ఇండివిజువల్గా మెయిల్స్ వెళ్తాయి. ఆ మెయిల్స్ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడం ఉంటుంది. మళ్ళీ అగైన్ వాళ్ళకి ఆల్ టికెట్స్ ఉంటాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత బ్లాంక్ స్పేసెస్ పెడతారు. కేసు కనుక ఫైనల్గా ఓకే అయితే కనుక వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏజ్ రిలాక్సేషన్లో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఏమంటారు, అగైన్ మళ్ళీ రీఅప్లై చేసుకోవడానికి మరొక ఛాన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ కేసెస్ అన్ని చెక్ చేసుకుంటే అవి ఛాన్సెస్ ఉన్నాయి. అగైన్ ఒకరో ఇద్దరో కాదు, బల్క్గా సో మెనీ కేసెస్ దీన్ని బేస్ చేసుకుని ఇన్సెర్ట్ అయి ఉండడం వల్ల ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉందని మనకు అనిపిస్తున్నటువంటిది. సెకండ్, ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ కేసు అయితే ఇంత డిలే అవ్వడానికి రీజను. సెకండ్ ఏంట్రా అంటే ప్రీవియస్ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ ప్రీవియస్ రిజల్ట్లో కొన్ని కోర్ట్ కేసెస్ని ఫెయిల్ అయ్యి ఆ పోస్టుల్ని నెక్స్ట్ సిరీస్ అంటే ఎగ్జాంపుల్ ఈడు 25th ర్యాంక్లో ఉన్నాడు, ఈడు 26th ర్యాంక్లో ఉన్నాడు, వీళ్ళిద్దరికి పోస్టింగ్ ఇవ్వలేదు. అప్పుడు 27th ర్యాంక్కి ఇవ్వాలి. కానీ 27th ర్యాంక్కి ఇవ్వకుండా 28కి 29కి ఇలా ఎవరికో వేరే వాళ్ళకి వచ్చింది అనేటువంటిది స్టూడెంట్స్ చెప్తే నేను విన్నటువంటిది. ఇలా ఇవ్వడం వల్ల అగైన్ ఇక్కడ కొన్ని పోస్టులు పెండింగ్లో పెట్టడం వల్ల ఆ పోస్టుల్లో మేము ప్రిపేర్ అయ్యాము. అప్పుడే కనుక మాకు ఇచ్చేసి ఉంటే ఈరోజు మాకు ఏమంటారు రిలాక్సేషన్లోకో లేదా ఓవర్లాప్లోకి వెళ్ళకపోదాం, అప్పుడే మేము ఎలిజిబుల్ అవుదాం. కాబట్టి మాకు ప్రీవియస్ ఏవైతే రిజల్ట్ అనౌన్స్ చేశాడో మాకు ఖచ్చితంగా పోస్టింగ్ ఇవ్వాలి. ఈ కేసు తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ నేమే నాదైనప్పటికీ కూడా మీరు ఇవ్వలేదు కాబట్టి అని చెప్పి మరొక కొన్ని కేసెస్ ఫైల్ అయినట్టుగా మనం విన్నటువంటిది. రిమైనింగ్ ఏవైతే కేసెస్ ఉన్నాయో లైక్ సిలబస్ మార్చండి, లేదా ఇండివిజువల్ ట్రేడ్ వైజ్ మార్చండి, ట్రేడ్ థియరీ ఇవ్వండి, ఇవి ఏవి కూడా చెల్లవు. ఆల్రెడీ లీగల్గా అప్రూవల్ తీసుకున్న తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఇంకేమి ఈ రెండిట్ల మీదే అంటే ప్రీవియస్ వాటిని క్లియర్ చేయాలి లేదా దానికోసం ఒక క్లారిటీ ఇవ్వాలి. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏజ్ రిలాక్సేషన్ బల్క్గా ఉన్నారు అండ్ బార్డర్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది మనం మాట్లాడుకోవాల్సినటువంటి అనదర్ ఇంపార్టెంట్ ఏజ్ రిలాక్సేషన్. పేపర్ క్వాలిటీ ఎలా ఉండొచ్చు అని అంటే ద సింపుల్ అండ్ ఈజీ మీరు మైండ్లో జస్ట్ గుర్తుపెట్టుకోండి. మనం సివిలియన్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకవేళ మన ఎగ్జామ్ పేపర్ని ఆర్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్రాసెస్ని అగైన్ సివిలియనే కండక్ట్ చేస్తూ ఉంటే అంటే లైక్ చార్జ్ మ్యాన్, ఫోర్ మ్యాన్ ఇలాంటి వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటే ఎస్ మనం ఒక క్వాలిటీ గల పర్సన్కి ఎక్స్ అప్రెంటిస్ వాళ్ళకి మనం ఒక పేపర్ ప్రిపేర్ చేస్తున్నాం, చాలా క్వాలిటీగా ప్రిపేర్ చేద్దాం అనేటువంటి మైండ్ సెట్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది. వేరేస్ ఒక సర్వీస్ పర్సన్ కనుక ఆఫీసర్ క్యాడర్ ఆర్ ఇండియన్ సర్వీస్ పర్సన్ ఇస్ నథింగ్ బట్ ప్యూర్ నేవీ వాళ్ళు కనుక కండక్ట్ చేస్తే బిలో ది ఛార్జ్ మీద అందరూ కూడా వాళ్ళ దృష్టిలో ఒక గ్రూప్ డి లెవెల్ జాబ్ ఆర్ మన ఇంకా నా భాషలో చెప్పాలంటే ఒక తుడుచుకునేవాడో స్లేపర్తో సమానం. అంత లోయర్ క్లాస్కి ఇంత కష్టంగా ఇవ్వాల్సిన అవసరం లేదు అని మైండ్ సెట్తోనే వాడు పేపర్ తయారు చేస్తాడు. కాబట్టి మెజారిటీ ఈజీ ఆర్ మోడరేట్లోనే ఉంటుంది. మళ్ళీ మాట్లాడుతున్నాను, ఎగ్జామ్ పేపర్ కండక్ట్ చేసేది సర్వీస్ పర్సన్సే కండక్ట్ చేస్తారు, నేవీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఇంకా క్లారిటీగా చెప్పాలి అని అంటే ఏఎన్సి టీఎంఎం ఎవరైతే కండక్ట్ చేశారో అదే టీం కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. దట్ టీమ్ ఈజ్ నథింగ్ బట్ ఈఎన్సి టీం ఏదైతే ఉందో, ఈస్టర్న్ నేవల్ కమాండ్ టీం ఏదైతే ఉందో, ఈ టీము ముంబై వచ్చి అగైన్ లాస్ట్ టైం చూడండి ఈ టీం వెళ్ళి అండమాన్ వెళ్ళి కండక్ట్ చేసింది. ద సేమ్ టీం వెళ్ళి అగైన్ మళ్ళీ ఏం చేస్తుంది అంటే ముంబై వెళ్ళి కండక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ ఈఎన్సి సర్వీస్ పర్సన్స్ ఎవరైతే లాస్ట్ టైం ఏఎన్సి టీఎంఎం పేపర్ చూస్తే వెరీ డెడ్ ఈజీగా ఉంది, వెరీ డెడ్ ఈజీ అంటే బాగా చదివిన ప్రతి ఒక్కరు మినిమం 80 క్రాస్ అవ్వగలరు. కాబట్టి ఆ పేపర్తో పోలిస్తే ఆ పేపర్కి నియర్ బై కానీ ఆ రేంజ్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. కానీ మనం రిస్క్ తీసుకోకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా మోడరేట్ వరకు వెళ్ళండి. మోడరేట్ ఈజ్ నథింగ్ బట్ డిగ్రీ లెవెల్, గ్రాడ్యుయేట్ లెవెల్ కాకుండా లైక్ ఇంటర్ లెవెల్ వరకు హెచ్ఎస్ఎల్ లైక్ ఇంటర్ లెవెల్ ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఆ లెవెల్ వరకు మ్యాక్సిమం ప్రయారిటీ ఇవ్వండి. లైక్ ఎంటీఎస్ అండ్ అబో ఆ లెవెల్, గ్రూప్ డి అండ్ అబో ఆ లెవెల్ వరకు టచ్ చేయండి. గ్రాడ్యుయేట్ లెవెల్ని మీరు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది ఒకవేళ అలా ఇచ్చేయడానికి అది బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఎప్పుడైనా పేపర్ కష్టంగా ఇస్తే
ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. కానీ మీరు అంత ఎక్కువగా రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ పేపరు ఈజీగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం 100కి 100 నెగెటివ్ లేదు కాబట్టి 100కి 100 అటెంప్ట్ చేసేంత క్వాలిటీగా ప్రిపేర్ అయి ఉండాలి. సో అగైన్ సేమ్ టీమే తయారు చేస్తుందనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, అంటే సేమ్ టీమే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉందని అంటున్నారు కాబట్టి 99% మళ్ళీ అగైన్ ఆ రేంజ్లోనే ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా కంటిన్యూగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ప్రొలాంగ్ అయ్యింది కేసెస్ వల్ల వాటి వల్ల అని అంటే కనుక ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఎవ్రీడే 1 or 2 ఎగ్జామ్స్ రాయండి. రిమైనింగ్ టైంలో మీ వర్క్ ఆర్ మీ అదర్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే వాటి మీద ఫోకస్ చేయండి. నేను ఏది కూడా 100% ఇలా అలా అని మనం చెప్పలేము. ఇలా అలా అని మనం చెప్పలేము. సో ఓన్లీ మనం ఏం చెప్పగలము అని అంటే మనకు ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే మనం చెప్పగలం. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉండి పూర్ స్టూడెంట్లు అయ్యి ఉంటే మీరు ప్రతి సండే ఎవ్రీ సండే లాస్ట్ సండే నుంచి ఎవ్రీ సండే మేము ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో పార్టిసిపేట్ చేయండి. నా దగ్గర ఉన్నటువంటి 550 + 200 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయట వాళ్ళతో పోలిస్తే ఎలా రాస్తున్నారో తెలుసుకోవడం కోసం నేను ఎవ్రీ సండే ఒక గ్రాండ్ టెస్ట్ ఆన్లైన్లో హిందీలోను మరియు ఇంగ్లీష్లోను కండక్ట్ చేస్తున్నాం. ఈ కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్స్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఒకవేళ సో మోస్ట్లీ నోటిఫికేషన్లో ఏదైతే మెన్షన్ చేశాడో సిలబస్ ఆ సిలబస్ని బేస్ చేసుకొని మనం వాడిచ్చిన లెవెల్ కన్నా అబోవ్ లెవెల్ వరకు ప్రిపేర్ చేస్తూ అండ్ ఆ లెవెల్ని ఎక్కువగా టచ్ చేస్తూ మనం కొన్ని పేపర్స్ ప్రిపేర్ చేసాం. ఇప్పటికే 60+ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. ఎవరైనా కావాలి అని అనుకుంటే కనుక యాప్లోకి వెళ్ళండి. అయితే ఇక్కడ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఇది పర్టికులర్లీ ఆల్రెడీ రీసెంట్గాను మరియు ప్రీవియస్గా గవర్నమెంట్ జాబ్లు వచ్చినటువంటి వాళ్ళు ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ చేసినటువంటిది. ఇలాంటిది వెరీ చీప్గాను చాలా తక్కువ అమౌంట్గా పెడితే ప్రతి ఒక్కరి దగ్గర ఈ పేపర్లు ఉండడం వల్ల నా స్టూడెంట్స్కి కాంపిటీషన్ పెరుగుతుందన్న ఉద్దేశంతో మేము అంత తక్కువకు పెట్టలేదు. మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఖచ్చితంగా ఇందులోకి విజిట్ చేయండి. అండ్ ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది, వాట్సాప్లో సపోర్ట్ ఉంటుంది. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం ప్రిపేర్ అవుతున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఆ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి దానికి కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ చివరిలో మీకు ఏమైనా ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చింది అనుకోండి, ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చాక ఆ టెస్ట్ సిరీస్తోనే మీరు ఫ్రీగా డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఫ్రీగా క్లాసులు వినొచ్చు. ఒకవేళ మీరు సౌత్ ఇండియాలో లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక ఆ కాపీలన్నీ కూడా హార్డ్ కాపీలు కూడా ఏవైతే హార్డ్ కాపీలు ఉంటాయో ఈ హార్డ్ కాపీలు అన్నీ కూడా మీరు కావాలంటే కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ హిందీలోను ఇంగ్లీష్లోను 2 లాంగ్వేజెస్లోనూ ఉంది. ఇప్పటికే 60+ వరకు ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ 65+ వీడియోస్ వరకు అందులో అప్లోడ్ చేసాం. అండ్ వాట్సాప్లో రీసెంట్గా జాబ్ వచ్చిన వాళ్ళు మరియు మన దగ్గర ఆల్రెడీ బెస్ట్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో అందులో ఆ గ్రూప్లో ఉంటారు. మీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తారు. అండ్ ఎవరైతే నాన్ లోకల్లో ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇందులో పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు వరకు మనకి ఇండియన్ నేవీ స్కిల్డ్ మీద ఉన్నటువంటి అప్డేట్స్ ఇవి. ఇఫ్ ఇన్ కేసు 16th క్రాస్ అయితే ఎప్పుడండి మా దగ్గర అసలు అలాంటి నెక్స్ట్ అప్డేట్ అంటూ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఏమైనా అప్డేట్ ఉంది అని అంటే కనుక ఆ అప్డేట్ ఇది ఒక్కటి మాత్రమే. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరైతే స్కిల్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ.